హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం మైగ్రేన్, ఆస్తమా, ఎలర్జీకి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ సుధారాణి గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, యూజువల్గా ఈ మధ్యకాలంలో మైగ్రేన్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుందంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం? మైగ్రేన్ అంటేనే తలనొప్పి, హెడేక్. మన థ్రెషోల్డ్ లెవెల్స్ అంటే మనం తట్టుకోలేనంత ఉన్నప్పుడు అది దాటి ఆ లిమిట్ దాటినప్పుడు అప్పుడు మైగ్రేన్ అని మనం అంటాం అనమాట. సో మైగ్రేన్కి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇది జెనెటికల్గా ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉండొచ్చు, అండ్ దీనికి చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ హెడేక్, ఈ విపరీతమైన తలనొప్పి అనేది ఎక్కువ లైటింగ్కి ఎక్స్పోజ్ చూసినా, లేదంటే కొన్ని సౌండ్స్కి ఎక్కువ విపరీతంగా సౌండ్స్కి విన్నా కూడా, లేదంటే ఎక్కువ ఘాటు వాసనలకు కానీ, లేదంటే ఎండకి ఎక్కువ తిరగడము, లేదంటే వెదర్ చేంజెస్లో, సో ఎంటీ స్టమక్ ఉన్న వాళ్ళకి, లేడీస్లో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా రిలేషన్ అనేది ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, లేదంటే మెన్సెస్కి బిఫోర్ కానీ ఇట్లాంటప్పుడు కూడా ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు, లేదంటే కొంతమందికి యాంగ్జైటీ, మూడ్ డిజార్డర్స్, డిప్రెషన్ ఇలాంటప్పుడు కూడా హెడేక్స్ అనేటివి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి. సో ఇందులో ఏమవుతుంది అని అంటే, ఈ మైగ్రేన్ హెడేక్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ ఎక్స్ట్రీమ్ లైట్ని చూడడం కానీ, లేదంటే హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం, కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వడము, సౌండ్స్, తర్వాత మూడ్ డిజార్డర్స్, ఎక్సెస్ స్ట్రెస్కి గురవడము, నిద్ర లేకపోవడం, ఇట్లాంటి వాటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఈ హెడేక్ అనేది విపరీతంగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే రక్తనాడులు అనేటివి డైలేట్ అవుతుంది, రక్త ప్రసరణ ఎక్కువైపోయి నరాలలో వాపు అనేది ఏర్పడి పెయిన్కి సంబంధించిన అవి విడుదల అవుతాయి అన్నమాట. దానివల్ల విపరీతంగా హెడేక్ అనేది వస్తుంది. ఇది చాలామందికి పార్శ్వనొప్పిలాగా ఒక సైడ్ రావచ్చు, లేదంటే కొంతమందిలో టోటల్ తలంతా కూడా హెడేక్ లాగా వస్తుంది. అయితే ఈ హెడేక్కి మనకేంటంటే స్టేజెస్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ మైగ్రేన్ హెడేక్లో మనం గమనించుకుంటే దీంట్లో ప్రోడ్రోమ్, ఆరా, పెయిన్ అండ్ ప్రీడ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రోడ్రోమ్ స్టేజ్లో ఏంటంటే మనకి మైగ్రేన్ హెడేక్స్లో ఈ పెయిన్ అటాక్ అయ్యే 2 days బిఫోరే మనకి ఈ ప్రోడ్రోమ్ స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఈ ఈ స్టేజ్లో ఏంటంటే మీరు గమనించుకుంటే ఆవలింతలు ఎక్కువగా రావడము, ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ అటాక్ వచ్చే కన్నా ఒక 2 రోజుల ముందు ఆవలింతలు కానీ, లేదంటే నిద్ర డిస్టర్బ్ అయిపోవడం కానీ, లేదంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్ అప్సెట్స్, లేదంటే మోషన్ వచ్చినట్టుగా ఉండడం కానీ, కడుపు నొప్పి కానీ, సో కొంచెం కంటి మస్కలు కానీ ఇట్లాంటివి గమనిస్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. లేదంటే అక్కడక్కడ పెయిన్ వచ్చినట్టుగా ఉండడం ఇట్లా అనిపిస్తుంది. దాని తర్వాత ఆరా అనమాట. అంటే ఈ మైగ్రేన్ అటాక్ వచ్చే కన్నా ముందు ఒక ఫ్యూ అవర్స్ ముందు ఇట్లా ఆరా లాగా కనిపిస్తుంది. అంటే ఈ మైగ్రేన్ హెడేక్ పెయిన్ వచ్చే కన్నా ముందు కంటి మస్కలాగా, చూపు అనేది కరెక్ట్గా లేకపోయినట్లుగా, బ్లర్డ్ విజన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రం కొంతమందికి 2 to 3 hours ఉండొచ్చు, లేదంటే 3 days 4 days వరకు కూడా అది ఉండొచ్చు అనమాట. సో విపరీతమైన తలనొప్పి, దాంతోపాటు అది సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే నరాలు కొట్టుకున్నట్టుగా ఉండడము, పల్సేటింగ్ హెడేక్ అని కూడా అంటాం. సో నరాలు కొట్టుకున్నట్టుగా ఉండడము, మజిల్ ట్విచ్చింగ్స్ లాగా రావడము, లేదంటే వాపులాగా రావడం, చెంప కానీ చీక్స్ కానీ ఒక సైడ్ వాపులాగా రావడము, లేదంటే కొంతమందికి మైగ్రేన్ హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పడము, వామిటింగ్స్, కంటి మస్కలు, తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్. ఈ టైంలో పెయిన్ నడుస్తున్న టైంలో ఏంటంటే వీళ్ళు సౌండ్కి ఇంకా ఎక్కువైపోతుంది, అగ్రవేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సౌండ్కి కానీ లైట్కి కానీ వీళ్ళు డార్క్ రూమ్లో పడుకొని ఉంటే కొంత రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేసినా కూడా విపరీతమైన పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పెయిన్ స్టేజ్ దాటిన తర్వాత ప్రోడ్రోమ్, అంటే ఈ మైగ్రేన్ హ్యాంగ్ ఓవర్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అంటే ఈ మైగ్రేన్ అయిపోయిన తర్వాత తలంతా బరువుగా, హెవీగా, కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో, లేదంటే ఇట్లా వీక్ అయిపోయినట్టు, ఫ్యాటిక్, బాడీ అంతా పనిచేయనట్టుగా ఇట్లా ఉంటుంది. సో దీనివల్ల లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే కొంతమందిలో నెలకొక్కసారి అట్లా వస్తూ ఉంటుంది, కొంతమందిలో మాత్రం వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా ఏర్పడుతూ ఉంటుంది. వచ్చినప్పుడు ఈ మైగ్రేన్ అటాక్ అనేది వచ్చినప్పుడు కొంతమందిలో ఏంటంటే జస్ట్ ఫ్యూ అవర్స్కి అది
నార్మల్ అయిపోతూ ఉంటుంది, నిద్రపోతే తగ్గడం, లేదంటే మంచిగా ఫుడ్ ఇంటేక్ తీసుకొని అట్లా ఉంటే తగ్గుతుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఎన్ని మెడికేషన్స్ వేసినా కూడా వాళ్ళు మేనేజ్ చేయలేక అది 3-4 డేస్ కంటిన్యూ అయిపోయి డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మైగ్రేన్ అనేది ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ హెడేక్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అన్ని మైగ్రేన్సే కావన్నమాట. హెడేక్కి ఎన్నో కారణాలు ఉంటాయి. అది వీక్నెస్ ఉండొచ్చు, మూడ్ డిజార్డర్స్ ఉండొచ్చు, మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడితే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఎనీమియా రక్తహీనత ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, మీరు ఎక్కువ ఎంటీ స్టమక్తో ఉంటున్నారా, టూ మచ్ ఫాస్టింగ్స్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు గమనించుకోవాలన్నమాట. ఇంకా హెడేక్స్కి కొన్ని సీరియస్ కాజెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే మెనింజైటిస్ కానీ, లేదంటే కొన్ని సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ హెడేక్స్ అనేటివి సివియర్గా ఉంటాయి. సో ఇవేంటంటే మీకు ఇట్లా తరచుగా హెడేక్స్ వస్తున్నాయి, దీంతోపాటు వామిటింగ్స్ వస్తున్నాయి, కంటి మస్కలు వస్తున్నాయి, లేదంటే వినికిడి లోపాలు వస్తున్నాయి, కడుపులో తిప్పుతుంది, ఇట్లాంటి లక్షణాలు కనుక మీకు తరచుగా వస్తున్నట్లయితే వెయిట్ చేయకండి, దాన్ని లైట్ తీసుకోకండి, మీ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోకండి. అది హెడేక్కి మూల కారణం ఏంటనేది కనుక్కొని డాక్టర్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే అది వెంటనే తగ్గిపోతుంది. లేదు అని అంటే మైగ్రైన్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఇది ఇయర్స్ టుగెదర్, కొంతమంది లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు, లైఫ్ లాంగ్ మెడికేషన్స్ మీదనే ఉంటారనమాట. దీనికి మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మీకు న్యాచురల్గా ఈ హెడేక్ యొక్క తీవ్రత అనేది తగ్గుతూ డే బై డే తగ్గుతూ మనకి సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది డే బై డే మనకు తగ్గుతూ వస్తుంది, న్యాచురల్గా హీలింగ్ అవుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది, నరాల బలహీనత అనేది తగ్గుతుంది, నరాల వాపు అనేది తగ్గుతుంది, అండ్ బ్రెయిన్లో జరిగే కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి సెట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల ఏంటంటే ప్రతిసారి మనం అదర్ మెడికేషన్స్ అనేటివి వెళ్ళకుండా ఒక స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా ఇనీషియల్ స్టేజెస్లో తీసుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్లో మనకి క్యూర్ అనేది వచ్చేస్తుంది. సో చాలా క్రానిక్గా ఉండి మీకు చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్లయితే అది కొన్ని నెలల వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇది తగ్గుతుందన్నమాట. మైగ్రెయిన్లో మనకేంటంటే ఇది నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతిని, సో ఎప్పటికీ ప్రతి చిన్నదానికి బాడీ అనేది తట్టుకోలేని పరిస్థితికి ఏర్పడుతుంది. అంటే కొంచెం లైటింగ్ చూసినా హెడేక్ ఎక్కువైపోతుంది, కొంచెం సౌండ్స్కి విన్నా కూడా ఇది ఎక్కువైపోతూ ఉంటుంది, టైంకి తినకపోయినా ఎక్కువ అవుతుంది, నిద్ర, అంటే ప్రతి చిన్నది మన లైఫ్లో జరిగే ప్రతి చిన్నది ఈ మైగ్రేన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే కొంతమంది ఫుల్గా తిన్నా లేదంటే ఎంటీ స్టమక్లో ఉన్నా కూడా ఈ హెడేక్స్ అనేటివి ఎక్కువ అవుతుంటాయి. లేడీస్లో అయితే కొంచెం మెన్సెస్ బిఫోర్ కానీ మెన్సెస్ ఆఫ్టర్ కానీ సో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మెనపాజ్ టైంలో కూడా ఈ హెడేక్స్ అనేటివి సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకా దీంతోపాటు అసోసియేటెడ్గా మీకు ఏమైనా థైరాయిడ్ లేదంటే బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ఇలాంటివి ఉన్నట్లయితే కూడా కొన్నిసార్లు వాటి ఇంటెన్సిటీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో దీనికి అందుకే మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోకుండా మైగ్రేన్ అనే దానికి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం అనేది ఉంది కాబట్టి అండ్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. అలాగే కొంతకాలం కంటిన్యూగా యూజ్ చేస్తే దానికి మూల కారణం ఏదైతే ఉంటుందో వీక్నెస్, నరాల బలహీనతనా, లేదంటే విటమిన్ డెఫిషియన్సీయా, అనీమియానా, లేదంటే ఇంకేదన్నా జన్యు లోపాలు ఉన్నాయా, లేదంటే హెరిడిటీ ఉందా, దీన్ని బట్టి మనం మెడిసిన్ అనేది కరెక్ట్గా పొటెన్సీస్లో రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తే ఈ మైగ్రేన్ హెడేక్ అనే తీవ్రతని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పూర్తిగా నయమవుతుంది. వచ్చినప్పుడు వేసుకుంటే కూడా అప్పటిమందం తగ్గే మందులు కూడా ఉంటాయి. సో ఇలా కంటిన్యూగా హోమియోపతి వాడడం వల్ల మనకి నష్టాలు అనేటివి ఉండవు, కొత్త సమస్యలు రావు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, పత్యాలు కూడా ఏముండవు. కాకపోతే ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ సౌండ్స్కి ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ సౌండ్స్, ఎక్కువ లైటింగ్, వెదర్ చేంజెస్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడము. సో ఈ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎంటీ స్టమక్లో ఉండకండి, మీరు బ్లడ్ రిపోర్ట్స్ అనేటివి చేయించుకోండి, బ్లడ్ హిమోగ్లోబిన్ కరెక్ట్గానే ఉందా లేదా, విటమిన్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి ఇవి తొందరగా తగ్గకుండా అది అలాగే ఉండిపోతుంది. అండ్ దీంతోపాటు మనం స్క్రీన్ టైంని కొంచెం తగ్గించుకోవడం మంచిదన్నమాట. ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేస్తూ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే ఈ తలనొప్పి, పార్శ్వ నొప్పి, లేదంటే వన్ సైడెడ్ హెడేక్, లేదంటే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి కంప్లీట్గా క్యూర్ అవుతాయి. డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో కూడా మైగ్రేన్ చూస్తున్నాం, అలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంట? సో పిల్లల్లో హెడేక్ వస్తుంది అని అంటే చాలా మటుకు డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, అండ్ వీక్గా ఉన్న వాళ్ళలో ఇలాంటివి ఉండవచ్చు, మాల్ న్యూట్రిషన్ వల్ల రావచ్చు, అంటే సరిగ్గా తినని పిల్లలలో కూడా ఇట్లాంటివి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా ఇంజురీస్కి గురైనప్పుడు పేరెంట్స్కి చెప్పకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు మనం ఈ హెడేక్స్ అంటున్నారు అని అంటే ఒకసారి ఈ ఐ సైట్ కూడా కొంచెం చెక్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కొన్ని రిపోర్ట్స్ చేయించుకుంటే, వాళ్ళు సజెస్ట్ చేసిన రిపోర్ట్స్ అనేటివి చేయించుకుంటే ఏమైనా డెఫిషియన్సీ
డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేదంటే ఏమైనా హార్మోన్స్కి రిలేటెడ్ అంటే థైరాయిడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మూల కారణం ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో దీనివల్ల మనం ఫస్ట్ నుంచే కేర్ తీసుకుని డైట్ పరంగా కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా కొంచెం హెడేక్ సివియారిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ కొంచెం మనం కేర్ తీసుకొని హోమియోపతిక్ మెడిసిన్స్ చిల్డ్రన్స్కి కూడా యూజ్ చేయొచ్చు, సేఫ్గా ఉంటుంది, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఇట్లా వాడుకుంటే మనకి హెడేక్స్ మైగ్రేన్స్ అనేటివి కంప్లీట్గా క్యూర్ అవుతాయి. డాక్టర్ గారు, మైగ్రేన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? లైక్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? బికాస్ కొంతమంది నార్మల్ హెడేకే కదా అని చెప్పి దానికి తగ్గట్టుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, తగ్గిన తర్వాత లైట్ తీసుకోవడం, ఇలా నెగ్లెక్ట్ చేస్తారు. ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మైగ్రేన్ అంటేనే సివియర్ హెడేక్ అనమాట. అంటే నార్మల్ హెడేక్స్కి మెడిసిన్స్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి మనం ప్రాపర్ రెస్ట్ తీసుకున్నప్పుడు. కానీ మైగ్రేన్ అంటేనే మన థ్రెషోల్డ్ లెవెల్స్ని మించి మనం తట్టుకునే స్టేజ్ మించి ఉంటాయి కాబట్టి సో ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే ఇనిషియల్ స్టేజెస్లో వెళ్తేనే బెస్ట్ అనమాట. ఏ స్టేజ్లో అయినా ట్రీట్మెంట్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. కాకపోతే మనం గమనించుకోవాలి, తరచుగా వస్తుందా, వీక్లీ వస్తుందా, లేదంటే ఇయర్స్ టుగెదర్ ఉందా, లేదంటే వారానికి ఒకసారి, లేదంటే నెలకు 2-3 సార్లు ఇట్లా వస్తుందా, వచ్చి మీకు వెంటనే వెళ్ళిపోతుందా, లేదంటే మెడిసిన్ తీసుకునే వరకు అది తగ్గట్లేదా, దాంతోపాటు మీకు ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్, కంటి మస్కలు, లేదంటే నరాలు వీక్ అయినట్టుగా ఉండడం, బాడీ పెయిన్స్, కడుపులో తిప్పడము, వామిటింగ్ సెన్సేషను, లేదంటే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మైగ్రేన్ హెడేక్లో సివియారిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ సైడ్ బాడీ అంతా కూడా పనిచేయనట్టుగా ఉండడం, వీక్ అయినట్టుగా ఉండడము, ఆ సైడ్ ఫేస్ అనేది స్వెల్లింగ్ రావడం, లేదంటే పనిచేయనట్టుగా ఉండడం, ఇట్లాంటివి కూడా కనిపిస్తుంటాయి. ఇట్లాంటప్పుడు మనం ఇంకా సెల్ఫ్ మెడికేషన్స్ అనేటివి తీసుకోవద్దు అనమాట. ఒక్కొక్కసారి ఆ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి చాలా సివియర్గా అయిపోతూ ఉంటాయి. సో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ వరకు వెయిట్ చేయకుండా ఇనీషియల్గా ఒక 3 నుంచి 6 వారాల నుంచి మీకు ఇట్లా ఎపిసోడ్స్ అనేటివి వస్తున్నాయి అని అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలవాలి. ఎందుకంటే దీనికి క్యూర్ అనేది ఉంది, మనకి మెడిసిన్స్ తోటే న్యాచురల్గా క్యూర్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి సో ఇట్లా పార్షల్ వన్ సైడెడ్ హెడేక్ ఉన్న వాళ్ళు, లేదంటే టోటల్ హెడేక్, నెక్ పెయిన్, లేదంటే దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనుక మీరు గమనించుకుంటే దానికి తగ్గ మెడిసిన్స్ విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపలే మన కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి దీని మైగ్రేన్కి హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా సేఫ్గా తగ్గించుకోవచ్చు. బ్రేక్ తీసు డాక్టర్ గారు, మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆస్తమా విషయానికి వస్తే అసలు ఆస్తమా అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆస్తమా, ఎలర్జీస్, లేదంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ అనమాట. సో ఈ ఆస్తమా, దమ్ము, లేదంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఇదేంటంటే రెస్పిరేటరీ డిజార్డర్, శ్వాసకు సంబంధించిన సమస్య. సో ఇదేంటంటే దీనికి కారణాలు మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ, ఈవినింగ్ నైట్స్ కానీ, లేదంటే పొగ, దుమ్ము, ధూళి, ఘాటు వాసనలు, వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు, లేదంటే హైట్స్ ఎక్కినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు ఈ ఆస్తమా లేదంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఎపిసోడ్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అసలు ఆస్తమాకి అంటే ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే స్మెల్స్ ద్వారా కానీ, లేదంటే వాతావరణంలో మార్పుల ద్వారా కానీ, డస్ట్ ద్వారా కానీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పర్సన్కి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల, సో ఇమ్యూన్ రియాక్షన్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ కొన్ని రక్తంలో నుంచి కొన్ని చెడు పదార్థాలు అనేటివి విడుదలవుతాయి అన్నమాట. వాటిని హిస్టమైన్స్, బ్రాడికైన్స్, సైటోకైన్స్ అంటారు. అంటే ఈ ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్వి రిలీజ్ అవుతుంటాయి. అవి రిలీజ్ అయినప్పుడు మ్యూకస్ మెమ్బ్రెయిన్స్ అనేటివి వాపుకు గురవుతాయి, ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి. అలాగే ఈ ఎయిర్వేస్ మనకి అంటే ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల లోపల ఉండే ట్యూబ్స్ అనేటివి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాస్తాయి అనమాట, వాపు గురవుతాయి, ఇన్ఫ్లమేషన్. అట్లా వాపు వచ్చినప్పుడు ఎయిర్వేస్ అనేటివి చిన్నగా సన్నగా అయిపోయి శ్వాస అనేది ఫ్రీగా లోపలికి వెళ్ళదన్నమాట, లంగ్స్ లోపలికి ఫ్రీగా వెళ్ళదు, ఎక్స్పాండ్ అవ్వవు సో లంగ్స్. సో దీనివల్ల ఏంటంటే బ్రెత్లెస్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం అనమాట. శ్వాస తీసుకోవడానికి విపరీతంగా ఇబ్బంది, సో మాట్లాడడానికి ఇబ్బంది, కాఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో శ్వాస తీసుకున్నప్పుడు ఏదైతే ఈ పార్టికల్స్ ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఏవైతే లోపలికి వెళ్తాయో అప్పుడు ఏంటంటే ఎక్సెస్ మ్యూకస్ అనేది రిలీజ్ అవుతుంటుంది లోపల నుంచి, నారోడ్ ఎయిర్వేస్లో నుంచి. అవి కాఫ్ ద్వారా బాగా కాఫ్ వచ్చి అందులో నుంచి ఈ స్ఫుటం లేదంటే తెమడలాగా బయటికి రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆస్తమాకి ఏంటంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఉండొచ్చు. మీరు గమనించుకోవాలన్నమాట ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలను ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుందా, లేదంటే ఇంకా ఏదైనా హెరిడిటీ అంటే మీ ఫ్యామిలీస్లోనే ఎలర్జీస్ రన్ అవుతున్నాయా, లేదంటే ఆస్తమాలు అనేటివి మన బ్లడ్ రిలేషన్స్లో ఉన్నాయా అనేది చూసుకొని ఎప్పుడైతే మనిషి వీక్ అయిపోతారో అనేక కారణాల వల్ల వీక్ అయినప్పుడు ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతుంది మన బాడీ. దానివల్ల ఫస్ట్ మనకేంటంటే నోస్ బ్లాకు, లేదంటే ఈ ఎలర్జీస్ ఎక్కువ లంగ్స్లో అనేది ఏర్పడ్డప్పుడు ఆ ఎయిర్వేస్ అనేది బ్లాక్ అయినప్పుడే
దాన్ని మనం ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటాము. దానివల్ల ఈ ఆస్తమా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి లక్షణాలు చూసుకుంటే దగ్గు రావచ్చు, లేదంటే గొంతు నొప్పి, లేదంటే ఛాతిలో నుంచి సౌండ్స్ పిల్లి కూతల్లాగా వీజింగ్స్ అనేటివి రావడము, సో నిద్ర పట్టకపోవడము, సో ఒక్కొక్కసారి నిద్రలోనే సడన్గా ఉలిక్కి పడడము, శ్వాస అందక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పడుకుంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. చాలామందికి నైట్ టైమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ ఆస్థమాటిక్ ఎపిసోడ్స్ అనేటివి. కాఫ్ అనేది విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి లైఫ్ రిస్క్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గమనించుకొని ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనేది ఉందా లేదా, లేదంటే సింపుల్గా ఆ టైంకి వచ్చిందా అనేది మనం గమనించుకొని దాని మూల కారణం అనేది మనం తెలుసుకోవాలి. అంటే బేసికల్గా లోపల ఎలర్జీ ఉందా, లేదంటే ఇంకా ఏదైనా తినే పదార్థంతో వస్తుందా, లేదంటే మీరు తీసుకునే ఆహారంతో వస్తుందా, లేదంటే మీరు పనిచేసే దగ్గర ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, లేదంటే ఇవన్నీ మనం గమనించుకొని దాని ప్రకారంగా మనకి హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఆస్తమాకు చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో మన మందుల ద్వారా ఏంటంటే ఈ ఆయాసం ఒక్కటే కాకుండా నోస్ బ్లాక్ ఉన్నా, సైనస్ ఉన్నా, ఎలర్జీస్ ఉన్నా, సైనసైటిస్ అనే ప్రాబ్లం ఉన్నా, సో వీటన్నిటికీ గొంతు నొప్పి ఉన్న, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, ఆస్తమా, లేదంటే ఆయాసము, దగ్గు, తెమిడతో ఉన్నదా, లేదంటే డ్రై కాఫా, లేదంటే ప్రొడక్టివ్ కాఫా, వీటన్నిటికి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. ఆ మందులు వేసుకోవడం వల్ల మనకు ఆ కాఫ్ కానీ, లేదంటే బ్రెత్లెస్నెస్ కానీ ఆ ఎపిసోడ్ అనేది తగ్గుతుంది. ఇది కంటిన్యూగా కొంతకాలం వాడితే మనకేంటంటే ఈ ఆస్తమా అనేది క్రానిక్గా అవ్వకుండా, లైఫ్ లాంగ్ దాని ప్రభావం అనేది లేకుండా, లైఫ్ లాంగ్ ఉండకుండా ఎపిసోడ్స్ అనేటివి తగ్గుతూ వస్తాయి. అండ్ మనం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినప్పుడు ఈ ఎపిసోడ్స్, ఆస్థమాటిక్ ఎపిసోడ్స్ అనేటివి తగ్గుతూ వస్తాయి. అండ్ ఒక స్టేజ్లో మెడిసిన్ లేకుండా కూడా మేనేజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఆస్తమాస్కి మనకి మంచి ట్రీట్మెంట్ ఉంది. అయితే బేసిక్గా బ్లడ్లో ఎలర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ఈ వీక్ ఉన్న వాళ్ళకి ఈ ఎలర్జీ ఎక్కడైతే వస్తుందో ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ఈ ఎలర్జీ అనేది నాజల్ మ్యూకోజా, ముక్కులో కనుక ఈ ఇన్ఫ్లమేషన్ ఎలర్జీస్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, కంటిన్యూగా ముక్కు కారడం, కర్చీఫ్లు తడిచిపోవడం ఇట్లా అవుతుంటుంది, ముక్కు స్మెల్ కోల్పోవడము, సో నోస్ బ్లాక్, కంప్లీట్ నోస్ బ్లాక్ ఇట్లాంటివి ఉంటాయి. సేమ్ ఈ ఎలర్జీ అనేది మనకి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ సైనసెస్ అంటే ఏంటంటే మన ఫేస్లో ఏదైతే రంధ్రాలు ఉంటాయి, స్కల్ బోన్స్లో రంధ్రాలు, గ్యాప్స్ అనేటివి ఉంటాయి, వాటిని సైనసెస్ అంటాం. సో దీంట్లో మనకి ఏంటంటే థిమాయిడ్, స్పీనాయిడ్, మ్యాక్సిలరీ ఇట్లా సైనసెస్ అనేటివి ఉంటాయి. సో ఈ సైనసెస్లో వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడ్డప్పుడు అవి ఒక్కొక్కసారి బ్లాక్ కూడా అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కూడా హెడేక్ అనేది, ఐబ్రో పెయిన్, కళ్ళు గుంజడము, లేదంటే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటే ముక్కులోంచి గొంతులోకి ఎప్పుడు ఏదో కారుతున్నట్టుగా ఉండడము, బ్యాడ్ స్మెల్ అనేది, మనిషి నుంచి బ్యాడ్ స్మెల్ రావచ్చు, బ్రీత్ నుంచి బ్యాడ్ స్మెల్ రావచ్చు, వాళ్ళకే బ్యాడ్ స్మెల్ అనేది రావచ్చు. సో దీనివల్ల హెడేక్ అనేది ఉంటుంది, తల బరువుగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు సైనసైటిస్కి కూడా దారితీయవచ్చు. అలాగే అది లంగ్స్లో ఏర్పడ్డట్లయితే దాన్ని మనం ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాము, దాన్ని ఆస్తమా అని కూడా అంటాము, దమ్ అనేది అంటాము. సో వీటన్నిటికీ కూడా ప్రతిదానికి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. అది ఎక్యూటా, క్రానికా అనేది చూసుకొని దాన్ని బట్టి, అంటే అది జస్ట్ ఇయర్లీ వన్స్ వస్తుందా, లేదంటే ప్రతి సీజన్కి వస్తుందా, లేదంటే ప్రతి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్కి అది ఎక్కువ అవుతుందా అనేది దాన్ని బట్టి ఇయర్స్ టుగెదర్ మందులు వాడే వాళ్ళు ఉంటారనమాట. సో ఇట్లా కాకుండా మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ప్రతి స్టేజ్ని బట్టి మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా ఈ దమ్ము, దగ్గు, ఆయాసము, పిలికూతలు, లేదంటే తెమిడ పచ్చగా, లేదంటే ఎర్రగా ఇట్లా రావడము, ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి అనమాట. మన దగ్గర వాడే చాలామంది ఈ ఆస్తమా రిలేటెడ్, సైనసైటిస్, రైనైటిస్, ఎలర్జీస్ ఇలా వాడుతున్న వాళ్ళలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. కొంతమందిలో ఈ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఏంటంటే సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అప్పడమందం తీసుకొని అది అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ట్రీట్మెంట్స్ అనేటివి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్తమా అటాక్ వచ్చిన ప్రతిసారి ఆ హీలింగ్ ప్రాసెస్లో, మన సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే లంగ్స్లో ఒక్కొక్కసారి ఫైబ్రోసిస్ అనేది అక్కడక్కడ, లేదంటే ఎక్కువ ఏరియాలో ఫైబ్రోసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ లంగ్స్ మెయిన్ ఏంటి, ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఆ ఫైబ్రోసిస్ ఏర్పడ్డప్పుడు లంగ్ ఎక్స్పాన్షన్, ఎక్కడైతే మచ్చ, ఆ ఫైబ్రోసిస్ జరిగిన మచ్చ ఏర్పడుతుందో ఆ లంగ్స్ మీద, అది ఎక్స్పాండ్ అవ్వదు అనమాట. దానివల్ల ఏంటంటే ఆయాసం ఇంకా మీకు పర్టికులర్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా
మీకు ఎప్పటికీ ఆ ఆస్తమా రిలేటెడ్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి, బ్రెత్లెస్నెస్ అనేది ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందని అంటే మెట్లెక్కి దిగినా కూడా ఈ శ్వాస అనేది ఆడదు, నడిచిన శ్వాస ఆడదు, కూర్చొని లేచినప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ గట్టిగా మాట్లాడినా కూడా ఉంటుంది, స్ట్రెస్ ఉన్నప్పుడు ఉంటుంది, పడుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఏమైనా తిన్నా తాగినా కూడా ఇది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి, వెదర్ చేంజ్ అయినప్పుడల్లా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం గమనించుకొని ప్రతి స్టేజ్కి మనకి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ ఆస్తమా అనేది స్టేటస్ ఆస్తమాటికస్ అనే కండిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎట్లయిపోతుందంటే ఈ ఆస్తమా అనేది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు నార్మల్గా ఇనీషియల్ స్టేజెస్లో మందులు వాడితే తగ్గుతుంది. ఈ స్టేటస్ ఆస్తమాటికస్ అనే దాంట్లో ఏంటంటే మందులు దానికి తగ్గ మందులు వాడినా కూడా బాడీ అనేది రెస్పాండ్ అవ్వకపోవడం జరుగుతుంది. అలాంటి కండిషన్లో ఒక్కొక్కసారి లైఫ్ రిస్క్ అవుతుంది, ప్రాణానికి హాని కలిగించేటట్టు కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది గమనించుకొని దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎలర్జీస్కి, ఆస్తమా, సైనసైటిస్, రైనైటిస్ ఇట్లాంటి వాటికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. సో ఈ మెడికేషన్స్ అనేటివి ప్రాపర్గా యూజ్ చేస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా మెడికేషన్ ద్వారానే ఇది తగ్గుతూ వస్తుంది. కొంతమంది ఏంటంటే ఈ ఆస్తమాలో మెడికేషన్తో పాటు ఆక్సిజన్ సపోర్ట్తో ఉంటారనమాట. అంటే అది లేనిది వాళ్ళు ప్రశాంతంగా నిద్ర కూడా రాదనమాట, మధ్యలో లేవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, లైఫ్ రిస్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు మనం హోమియో ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో మనకు హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. సో దీంట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ద్వారా మనకేంటంటే ఈ ఆస్తమా ఎపిసోడ్స్ తగ్గుతూ వస్తాయి అండ్ ఒక స్టేజ్లో మనకు మెడికేషన్ లేకుండా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండవచ్చు. డాక్టర్ గారు, జనరల్గా ఈ ఎలర్జీస్ కానీ, ఆస్తమా కానీ, మైగ్రేన్ కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చా? సో ఈ ఆస్తమా, ఎలర్జీస్ మన బాడీలో వచ్చే ప్రతి ప్రాబ్లంకి జన్యు లోపాలు అనేటివి చాలా మటుకు ఉంటాయి. సో అంటే జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెరిడిటీ ఉన్నా, లేదంటే వాతావరణంలో మార్పులు ఉన్నా, మనకుండే సిచ్యువేషన్స్ని బట్టి, మనం వర్క్ చేసే ఏరియాలో డస్ట్, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, లేదంటే ఎక్కువ విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, లేదంటే ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, వాటికి వాడే మందులు. అండ్ ఈ ప్రాబ్లమ్స్లో జనరల్గా ఏంటంటే ప్రతి చిన్నదానికి మీరు గమనించుకుంటే ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ లేదంటే ఇట్లా మెడిసిన్స్, ప్రతి దానికి మెడిసిన్స్ వాడే వాళ్ళలో సో ఈ టైప్ ఆఫ్ ఎలర్జీస్, ఆస్తమాస్, మైగ్రేన్స్ అనేటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మందులు వేసుకున్నా కూడా తొందరగా తగ్గదనమాట. సో కాబట్టి ప్రతి దానికి మందుల మీద డిపెండ్ అవ్వడము ఫస్ట్ నుంచి ఇట్లా చేసే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్, మైగ్రెయిన్, ఆస్తమా, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కొంచెం గమనించుకొని సో డాక్టర్ని కలిసి మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా సో కొంచెం మీకు బలహీనతలు ఏమైనా ఉన్నాయా, వీక్గా ఉన్నారా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఎనీమిక్గా ఉన్నారా, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, స్ట్రెస్ రిలేటెడ్ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు గమనించుకొని దాని ప్రకారంగా మందులు హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తే ఎలర్జీస్, ఆస్తమాస్, బ్రాంకైటిస్, సైనసైటిస్, రైనైటిస్, తర్వాత మైగ్రేన్ ఇలాంటి వాటికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది, న్యాచురల్గా క్యూర్ అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నామండి TV9.